శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్ అయ్యర్ని. జనరల్గా కామాఖ్యాదేవి టెంపుల్ అని ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్తో కలిపి నార్మల్ పీపుల్, అంటే అక్కడ గౌహతి అస్సాంలో ఉండే వాళ్ళు కాకుండా సౌత్ ఇండియా నుంచి, నార్త్ ఇండియా నుంచి, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియాకి వెళ్ళడం మనం చూస్తున్నాం. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ కామాఖ్యాదేవి టెంపుల్. కామాఖ్యాదేవి టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు, దాని దగ్గరికి వెళ్ళాలి, చెయ్యాలి అని కూడా చూస్తున్నారు. సో ఇక్కడ బలులు జరుగుతాయి. ఆ బలి పూజలు చేస్తే మనకుండే కష్టాలు పోతాయి. ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క రకమైన బలిలు ఉంటాయి అని అంటున్నారు. అమ్మవారు బలి తీసుకునే అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి బలిస్తేనే జరుగుతుంది అని. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో అసలు ఆ బలులు, దానివల్ల వచ్చే ఉపయోగాల గురించి మనం చాలామంది ప్రముఖులు, అక్కడ పూజలు చేయించే వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా మనకు తెలిసే ఉంటుంది. అసలు నిజంగా అమ్మవారికి బలి చేస్తారా అంటే, ఇప్పుడు తెలంగాణలో కూడా మనం బోనాలకి మొన్న భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత కూడా, ఆమె కూడా అన్నారు కదా, నాకు రక్తాన్ని ఇవ్వండి లేకపోతే మీరు రక్తం కక్కుని చేస్తారు అంటే, అమ్మవార్లకి కొంతమంది ఉగ్ర రూపంలో శక్తిపీఠాల్లో ఉండే వాళ్ళకి ఆ బలి అనేది ఇవ్వాలి అంటారు. అంటే అది నరబల కాదు, జంతు బలులు అంటారు. జంతు బలులని ప్రోత్సహించే ఏకైక దేవాలయం కామాఖ్యాదేవి అని చెప్పి చాలామంది అంటున్నారు. సో దాంట్లో వేణుస్వామి అనే అతను సిద్ధహస్తుడు, సెలబ్రిటీస్ దగ్గర నుంచి మనీ తీసుకొని లక్షలు ఆర్జించి అక్కడికి వెళ్ళి పూజలు చేయించి తూతూ మంత్రంగా జరిపిస్తున్నాడని ఆరోపణలు ఆయన మీద చాలా ఉన్నాయి. కానీ అలాంటి వేణుస్వామి ఈ మధ్య కామాఖ్యాదేవి టెంపుల్లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ మానేసి ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు పూజలు చేయిస్తాను వెంకటేశ్వర స్వామి గురించి అని చెప్పి వీడియోలు పెట్టడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఈ వేణుస్వామి అనే అతను ఎందుకు ఇట్లా ఫ్లిప్కార్ట్ చేస్తున్నాడు అనేది తెలియదు. యాక్చువల్గా కామాఖ్యకి వేణుస్వామికి ఉన్న అంతకుముందు బాగా కనబడేవాడు. ఈ మధ్య ఎందుకు కనబడట్లేదు అంటే, ఇతను ఏం చేశాడంటే, ఒక ఎన్ఆర్ఐ భక్తుడు ఉన్నాడు మన సౌదీలో. తన దగ్గర ఎంత ఆల్మోస్ట్ 25 lakhs ఏమో తీసుకొని చేపిస్తాను అని చెప్పాడు అనమాట. ఏదో పూజ సంథింగ్. మళ్ళీ ఇంకొక అతని దగ్గర కూడా ఇట్లాగే ఛార్జ్ చేసాడు. ఈ విషయం ఏం చేసిందంటే, అక్కడ ఉన్న పూజారుల పెద్ద ఉంటాడు కదా, ఆయనకు తెలిసిన తర్వాత అక్కడ ఉన్న మిగతా పూజారులకు ఏం చెప్పాడు అంటే, డోంట్ ఎంటర్టైన్ హిమ్ అగైన్ ఇన్ కామాఖ్య. అంతంత ఎలా ఛార్జ్ చేస్తాడు, మనం చేసే పూజలు ఎంత ఉంటాయి, తను అంత ఎలా ఛార్జ్ చేస్తాడు అని. సో సరే పోన్లేదు, ఆయన ఎవరు చాలామందికి తెలియదు కాబట్టి కామాఖ్య గురించి, ఈయనకి బాగా తెలుసు కాబట్టి, అంటే తెలుసు అని చెప్తాడు కాబట్టి ఇతనితో పాటు వెళ్తారు బేసికల్లీ. సో ఇతను బాగా తెలుసు కాబట్టి ఇతను కూడా వెళ్తారు. ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడని అక్కడ వాళ్ళకి తెలిసింది. సో గత 2-3 సంవత్సరాలుగా మీకు వేణుస్వామి నాకు తెలిసినంత వరకు కామాఖ్యలో కనబడి ఉండడు. అయితే తనేం చేశాడు తెలుసా, తర్వాత అక్కడున్న ఒక పూజారిని పర్మనెంట్ పెట్టుకున్నాడు సొంతంగా. ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటున్నాడు బేసిక్గా ఇది. కానీ వాళ్ళు రానివ్వట్ల ఆయన, అంటే ఎంటర్టైన్ చేయట్లే ఇతని చేత బలులు ఇప్పించకండి, ఇతని చేత ఏ పూజలు చేయించకండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూల్ పెట్టేసరికి ఈయనకి ఏమైంది, ఇప్పుడు మళ్ళీ భక్తులేమో విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు, ఎక్కడో దగ్గర తీసుకెళ్ళి చావాలి. కామాఖ్యకేమో నన్ను రానివ్వట్లేదు. ఏం చేస్తాడు, తిరుమలకి టర్న్ చేశాడు. ఇటు రండి అటు రండి అని చెప్పేసి. లేకపోతే రేపటి రోజు అరుణాచల ప్రదేశ్ అంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు. ఆయన ఇష్టం. పూజలు చేయించుకోవడానికి ఎవరైనా, ఇప్పుడు మనం పెళ్లిళ్ళు చేయించుకోవడానికి పంతులకు డబ్బులు ఇస్తాం. గుళ్ళో పూజారికి 1,116లో మనకి 10 రూపాయలు 2 రూపాయలు ఎంతో ఒకటి ఇస్తున్నాం. కానీ నువ్వు చేసే పూజల వల్ల ఆ పీపుల్ నీ దగ్గరకు వచ్చి మళ్ళీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, రకుల్ ప్రీత్ సింగ్కు చేయించాడండి
అవునా? మళ్ళీ పాప ఆమె కెరీర్ అసలు కెరియరే లేదు. చెప్తున్నా సీరియస్లీ. అయ్యో ఈ పిల్ల హరిహర వీరమల ఆ. హీరోయిన్ ఎవరు? నిధి అగర్వాల్ చేయించాడు. ఏమైంది? ఆమె కూడా కనబడట్లేదు. అంటే జాతకం ఆస్ట్రాలజీ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే, ఆస్ట్రాలజీ అనేది చాలా ప్రాచీన కాలం నుంచి మన అప్పట్లో దేవుళ్ళ కాలంలో కూడా నీ జాతకం బాగాలేదు అందుకే నువ్వు అడవులు పాలవుతావు శాపాలు అంటారు. అలాంటి శాపాలు నీకున్నాయి అని చెప్పి ఈయన డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే శాపం కదా. ఏంటి? ఎవరు పెడతారు శాపం? ఆయన పెట్టాడా? ఏమో మరి ఈడే సరే, పెట్టి ఎన్ని పక్కన పెడితే నీ 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 జాతకంలో నీ వైఫ్ గురించి ఎందుకు చెప్పవు? ఆమె చేత ఎందుకు చేయించావు? ఆమె కూడా కామాఖ్యనే కదా, అమ్మవారికి వెళ్ళొచ్చు కదా. ఆవిడ చాలా బాగుందిలే అందుకని చెప్పేసి చేయించట్లేదు. ఆమె బాగుందంటే నువ్వు బాగుండాలిగా ముందు ఆమె బాగుండడానికి. నేను ఎప్పుడు బాగానే ఈ ఉంటాను. మధ్యనే చూసానండి వీడియో, రెడ్ బట్టలు వేసుకొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలంటే మీరేం చేయాలో తెలుసా, సంప్రదించండి అని వీడియో పెట్టున్నాడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి వాళ్ళు అలౌ చేయరు. అసలు ఛాన్స్ ముందు నువ్వు నార్మల్గా వెళ్ళాను 300 రూపాయల టికెట్లోనే రా అంటారు. Exactly. విఐపి డ్రెస్ కూడా ఇవ్వరు నీకు అవును. బేసికల్లీ. నువ్వు కావాలని లేకపోతే స్వామి వారి సేవ అని చెప్పి 10,000 రూపాయలు కట్టుకొని ఒక బ్రేక్ దర్శనం ఇస్తారు, ఆ బ్రేక్ దర్శనకి వెళ్ళొచ్చు నువ్వు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ దేవుళ్ళతో ఆటలు అంత మంచిది కాదండి. నీకు పూజ వచ్చి నీ చేయించడం నేర్పించడం వస్తే అది, ఎందుకంటే తాంత్రిక విద్య అంటారు. అది తాంత్రిక విద్య, మంత్రం కాదు, అది తంత్రం. నీ ఒక శక్తికి నువ్వు ఒక బలి ఇస్తున్నప్పుడు తంత్రం, నిన్ను అక్కడ నిలబెట్టి నీ చుట్టూ బలిస్తారు. అది అక్కడ. సో ఆ తాంత్రిక విద్యలని అసలు లీగలైజ్డ్ కాదు. మన సౌత్ ఇండియాలో అసలు లీగలైజ్డే కాదు. ఇప్పుడు తెలంగాణలో కానీ ఇంకెక్కడైనా కోళ్ళని మేకల్ని బలి ఇస్తాము అనేది అది సాంప్రదాయము ఆచారము చిన్నప్పటి నుంచో లేకపోతే ఆ జాతి పుట్టినప్పటి నుంచి జరుగుతున్నది కాబట్టి అది. అస్సాము గౌహతిలో కూడా కామాఖ్యాదేవికి ఇలాంటి పూజలు చేస్తారు, పండిట్లందరూ అక్కడ ఉంటారు. ఆ హిల్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన వాళ్ళంతా ఆ తెగలంతా అక్కడే ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్ ఇప్పుడు వేణుస్వామి నా వల్లనే అది ప్రాచుర్యంలోకి వచ్చింది, నా వల్లనే ఫ్లైట్ అయ్యో అసలు నేను చెప్పినందుకే గౌతికి ఫ్లైట్ వేసారంట ఇక్కడ నుంచి హైదరాబాద్ కి. ఇవన్నీ ఇట్స్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో వేణుస్వామిని నమ్మండి అనేది నేను చెప్పను, కానీ ఎందుకు నమ్మొద్దని చెప్పొచ్చు, వీడిని నమ్మొద్దని చెప్పడానికి ఆలోచించడం ఎందుకు? ఇట్స్ ఎ కంప్లీట్లీ యువర్ ఒపీనియన్. బట్ ఇలా డబ్బులకి ఆశపడి ఇలాంటి జనాల్ని తినొద్దు అని చెప్పి మా ఛానల్ ద్వారా చెప్పాలనుకున్నాం. అంతే. థ్యాంక్ యూ.